మోహన్ బాబు ఫ్యామిలీ ఇంటర్నల్ ఫైట్ తో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్స్ లని సీజ్ చేయాలని సిఫార్సు చేశారు రాచకొండ పోలీసులు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మంచు కుటుంబంలో జరిగిన వివాదం మొత్తం కూడా ఇప్పుడు మొత్తంగా బహిరంగ అయిపోయింది చెప్పొచ్చు. అయితే ఈ వివాదం సంబంధించి ఇంటి లోపల జరగాల్సిన ఈ వ్యవహారం మొత్తం కూడా రోడ్డుపైకి వచ్చేసింది. రోడ్డు పైన రచ్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే మనోజ్ పైన అటు జరిగిన దాడి సంబంధించి ఆదివారం రోజున 11 గంటల సమయంలో ఎన్టీవీ ఎక్స్లుగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మంచు ఏదైతే మోహన్ బాబు సంబంధించిన మనుషులు కొంతమంది డైరెక్ట్గా ఎన్టీవీకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అలాంటి సంఘటన జరగలేదు, కానీ మీరు అనాచే వార్తలు మీరు వేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు మనం డైరెక్ట్గా బెదిరించడం జరిగింది. కానీ ఆ తర్వాత చూస్తే మనోజ్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి అతను ఫిర్యాదు చేయడము, తర్వాత వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడము, ఆ తర్వాత సంబంధించి చూసినట్లయితే చాలా విషయాలు కూడా మొత్తంగా ఈ 3 రోజుల వ్యవహారంలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అసలు ఏం జరిగిందనే విషయం కూడా మోహన్ బాబు కూడా కొద్దిసేపు క్రితం ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతకంటే ముందు కూడా ఒక వీడియోలు కూడా ఏదైతే లోపల జరుగుతున్న తతంగానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది. ఈ 3 రోజుల వ్యవహారంలో ముందస్తుగా మనోజ్ ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ముందస్తుగా తనపై దాడి జరిగింది. 10 మంది వ్యక్తులు తనపై వచ్చి దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా తన గాయాలయ్యాయి. దీనిపైన తనపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్ట్గా మనోజ్ అటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అదే సమయంలో మోహన్ బాబు కూడా తన ఇంట్లో కొంత గొడవ జరిగింది, తనకు రక్షణ కల్పించారని చెప్పి కూడా డైరెక్ట్గా 100కి ఫోన్ చేసి మోహన్ బాబు కూడా ఆదివారం రోజున ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ తర్వాత తిరిగి మరుసటి రోజు ఏదైతే మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి జరిగింది, తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ విషయంలో కిరణ్ విజయ్ అనే వ్యక్తుల పాత్ర ఉంది. తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ మాయమైపోయింది. దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా చూడాలి. దీని వెనకాల కొంతమంది అంటే తన అన్నను ఉద్దేశించి ఆ మేరకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును చేసిన వెంటనే ఏకంగా మోహన్ బాబు ఒక ఫిర్యాదుని రాచకొండ సిపితో పాటు అటు డీజీపీకి పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే తన ఇంట్లో రక్షణ లేకుండా పోయింది, తనపై మనోజ్ దాడి చేశాడు, మనోజ్ భార్య అయిన మౌనిక దాడి చేసింది, తనకు రక్షణ లేకుండా పోయింది, తన ఇంట్లో వస్తువులు రక్షణ లేకుండా పోయింది, తనపై దాడి చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించని చెప్పి కూడా పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. అయితే ఈ 2 ఫిర్యాదులపైన పోలీసులు కేసు నమోదు చేసి మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో మౌనిక, మనోజ్లోని అక్యూజులు చేయడం జరిగింది. అటు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో విజయ్ తర్వాత కిరణ్ వీళ్ళిద్దరిగా అక్యూజులు చేయడం జరిగింది. అయితే దీనిపైన పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇవాళ ఉదయం మనోజ్ నేరుగా పోలీసులను కలిసేందుకు బయటికి రావడం జరిగింది. అయితే మనోజ్ కొద్దిసేపు కింద 4 గంటల ప్రాంతంలో నేరుగా ఇంటెలిజెన్స్ చీఫ్తో కలవడం జరిగింది. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ బాబుతో దాదాపు గంట పాటు బయటికి వచ్చిన తర్వాత తిరిగి జల్పల్లిలోని ఇంటికి రావడం జరిగింది. అయితే ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళే జరుగుతున్న తరుణంలో లోపలికి రాకుండా అక్కడ మొత్తంగా బౌన్సర్లు అడ్డుకోవడంతో మనోజ్ నేరుగా గేట్లను తోసేసి లోపలికి వెళ్ళడంతో గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేరుగా మోహన్ బాబు బయటికి వచ్చి అక్కడ మీడియా ప్రతినిధులు వాళ్ళ దగ్గర మైకులు తీసుకొని వాళ్ళపైన దాడి చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ తరుణంలో మనోజ్ చొక్కా చింపేసి అతనిపై దాడి చేశారు. తర్వాత నేరుగా మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్టయితే మోహన్ బాబు 11 నిమిషాలు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా విషయాలుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మనోజ్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా అందులో చెప్పడం జరిగింది. అయితే అల్లారు ముద్దుగా పెంచాను, చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేశాం, యూనివర్సిటీ ఎలాంటి స్వార్థం లేకుండా నడిపిస్తున్నాం, యూనివర్సిటీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ని మీరు పట్టించుకొని నువ్వు మొత్తంగా సాగదీస్తున్నావు, అంతేకాకుండా నువ్వు నీ భార్య మాటలు పట్టుకొని మాపై దాడి చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళపైన దాడి చేస్తున్నావు, పని మనుషుల మీద దాడి చేస్తున్నావు, చావు బతుకుల మధ్య కొట్టే విధంగా దాడి చేస్తున్నావు, ఇది పూర్తిగా తప్పు. అంతేకాకుండా అక్కడ కొంతమంది నా వ్యక్తులపైన దాడి చేస్తే వాళ్ళు చావు బతుకులో ఉన్నారు. అయితే ఈ వ్యవహారాలని చూస్తుంటే నా భార్య అంటే మోహన్ బాబు భార్య ప్రస్తుతానికి హాస్పిటల్ చేరిందని చెప్పడం జరిగింది. అయితే నీ భార్య మాటలు పట్టుకొని ఇంట్లో హంగామా సృష్టిస్తున్నావు, పనిమాలను కొడుతున్నావు, నీకు ఇక్కడ హక్కు లేదు, ఈ ఇల్లు మొత్తం కూడా నా కష్టాజీతం, నేను సంపాదించుకున్నది, ఈ ఇంట్లో చిల్లి గవ్వగుండు నీకు ఇచ్చే ప్రసక్తి లేదు, ముగ్గురు అంటే విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, లక్ష్మీప్రసన్న కావచ్చు, మీ ముగ్గురికి ఆస్తులు ఇవ్వాలా లేదా అన్న విషయం కూడా నా సొంత నిర్ణయం,
అంతేగాని ఆస్తుల కోసం మీరు కొట్లాడాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు చిల్లిగా ఇప్పుడు సంపాదించుకోలేదు, ఈ ఇంట్లోకి నీకు రావాల్సిన అవసరం లేదు, ఈ ఇల్లు నాది పూర్తిగా కష్టాజీతం, ఈ ఇంట్లో నేను అడుగుపెట్టనేవు. ప్రస్తుతానికి ఈ ఇంట్లో నీ కూతురు నా దగ్గరే ఉండిపోయింది, 7 నెలల పాప నీ కూతురు నా దగ్గర ఉంది. ఆ పాపను నేరుగా 2 రోజుల తర్వాత పోలీసులకు అప్పగిస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు. ఇప్పుడు ఒకవేళ వచ్చి నీ కూతురిని తీసుకెళ్ళు, కానీ ఇంట్లో మాత్రం నేను ఉండనివ్వని చెప్పి అటు మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా నువ్వు పూర్తిగా తాగుతున్నావు, తాగి చెడిపోతున్నావు, నీ భార్య మాటలు వినేసి పూర్తిగా ఆందోళన చేస్తున్నావు, నీ భార్య మాటలు విని ఇంట్లో పని వాళ్ళని కొడుతున్నావు, చావు దెబ్బలు కొడుతున్నావు, అంతేకాకుండా ఇష్టమట్టే వ్యవహరిస్తున్నావు, ప్రతిరోజు నీ అన్నని చంపేస్తాను అంటున్నావు, నాపై ఎదురు తిరుగుతున్నావు, నాపై ఘర్షణ తిరుగుతున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు మొత్తంగా చెడిపోయావు, నీ భార్య మాటలు పట్టుకొని చెడిపోయావు అని చెప్పి కూడా మోహన్ బాబు ఆడియోలో తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తం వ్యవహారం చూసినట్లయితే దీంట్లో మోహన్ బాబు మంచు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వ్యవహారం పూర్తిగా చూసినట్లయితే మొత్తగా రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అటు పోలీసులు కేసు నమోదు చేస్తారు. మరోవైపు అటు విష్ణు దగ్గర, తర్వాత మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ను కూడా సీజ్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రోజా. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1%. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసు అధికారులను కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. మనోజ్ గేటు తీయమని ఎంత అడిగినా తీయకుండా బయటే ఆపేశారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపలుంది, గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా తీయలేదు. దీంతో గేట్లు తీసుకుని కొట్టుకుని లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత కారులో మౌనిక కూడా లోపలికి వెళ్ళింది. ప్రస్తుతం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి? ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లోనే మంచు దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. 7 నెలల కూతుర్ని దగ్గరకు తీసుకున్నారు. మంచు మనోజ్. మోహన్ బాబు కాలికి స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ ఉన్నారు లైవ్ లో. కిరణ్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం మాత్రం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద టెన్షన్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది నిమిషాల క్రితమే మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసంలోకి వెళ్లారు, గేట్లు బద్దలు కొట్టుకొని. ప్రస్తుతం మనము జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాము. ముందస్తు చర్యల భాగంగా ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు మోహన్ బాబు నివాసం లోపల అలాగే బయట పోలీసులు మాత్రం భద్రతను మోహరించారు. ప్రస్తుతం అయితే ఒక ప్లాటూన్ కూడా జల్పల్లి నివాసానికి చేరుకుంది. మనము ఎన్టీ స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం ఇది ప్రధాన ద్వారం. మరో గేటు ద్వారా మోహన్ బాబుని అలాగే మోహన్ బాబు సతీమణిని స్వల్ప అస్వస్థత కావడంతో మంచు, విష్ణు వారిద్దరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్
అయినట్లుగా తెలుస్తోంది. సో మోహన్ బాబుకు సంబంధించి కాలుకు స్వల్ప గాయమైనట్లుగా తెలుస్తోంది. సో ఆ మోహన్ బాబుతో పాటుగా అస్వస్థకు గురైన మోహన్ బాబు సతీమణిని ఇద్దరిని కూడా తల్లిదండ్రుల్ని మంచు విష్ణు తన కారులో కూర్చోపెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. కొద్ది నిమిషాల క్రితమే గేట్ నెంబర్ 2 ఎక్కడైతే ఉంటుందో ఆ గేట్ 2 నుంచి పోలీసులు అక్కడ ప్రస్తుతం అయితే భద్రతను కల్పిస్తున్నారు. అక్కడ నుంచి వీరు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రస్తుతం అయితే వెళ్ళారు. అయితే దాదాపు అరగంటకు పైగా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొదట మంచు మనోజ్ దంపతులు డీజీ కార్యాలయం వెళ్లి లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ను కలిసి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నేరుగా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. సో మంచు మనోజ్ దంపతులు చేరుకున్న క్రమంలో లోనికి మాత్రం మోహన్ బాబు సెక్యూరిటీ కావచ్చు, అలాగే మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్స్ ఎవరికి కూడా అనుమతించలేదు. ఈ క్రమంలో మోహన్ బాబు ప్రైవేట్ ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో వారి గేట్ వద్ద నిరాకరించారు, లోనికి అనుమతించలేదు. సో మంచు మనోజ్ కిందికి దిగి వచ్చి గేట్ వద్ద అతను ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని చూసుకోవాలి, తనను లోనికి అనుమతించండి, తన కూతురు దగ్గరకు వెళ్ళాలని చెప్పి. ఆ తర్వాత మౌనిక అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా గేట్లు బద్దలు కొట్టుకుంటూ బౌన్సర్ల సహాయంతో లోనికి ఎంటర్ అయ్యారు. లోనికి ఎంటర్ అయిన క్రమంలో మంచు మోహన్ బాబు కూడా ఒక్కసారిగా మీడియా ప్రతినిధుల వైపు వస్తూ అతను నమస్కరిస్తూ ఒక్కసారిగా మీడియా ప్రతినిధుల పైన విచక్షణ రహితంగా అటాక్ చేయడం అనేది, అలాగే మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్స్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వారు కూడా మీడియా ప్రతినిధులు మనం చూస్తా ఉన్నాం. ఈ గేట్ దాదాపు 30 మీటర్ల దూరంలో మీడియా ప్రతినిధుల పైన కూడా అటాక్ జరిగింది. అటాక్ చేసిన క్రమంలో మోహన్ బాబు బౌన్సర్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు, ఆవేశంతో ఊగిపోయారు, మీడియా ప్రతినిధుల పైన అటాక్ చేశారు. అటాక్ చేసిన క్రమంలో మీడియా ప్రతినిధులకు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారు పరుగులు తీస్తున్న క్రమంలో కొంతమంది కింద పడిపోయారు, అలాగే మరికొంతమంది కూడా స్వల్ప గాయాలయ్యాయి. అందులో జర్నలిస్ట్ కూడా గాయాలైన క్రమంలో అతన్ని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్కడైతే ప్రస్తుతం అయితే పోలీసు బలగాలు కూడా మోహరించడం జరిగింది. మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు నివాసం వద్ద ఇంకా కూడా పోలీసు బలగాలు ఇటు గేట్ నెంబర్ 1 గేట్ నెంబర్ 2 వద్ద కూడా ప్రస్తుతం అయితే మోహరించడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం ఇటు మోహన్ బాబుకు సంబంధించిన కాలికి స్వల్ప గాయం కావడంతో, అలాగే వారి తల్లికి ఎక్కడైతే అస్వస్థ అయిందో ఇద్దరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి మంచు విష్ణు తన కారులో తీసుకువెళ్లారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. అలాగే పోలీసు బలగాలు అయితే మోహరించడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసు అధికారులను కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. మనోజ్ గేటు తీయమని ఎంత అడిగినా తీయకుండా బయటే ఆపేశారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపల ఉంది. గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా తీయలేదు. దీంతో గేట్లు తీసుకుని కొట్టుకుని లోపలికి వెళ్లాడు. తర్వాత కారులో మౌనిక కూడా లోపలికి వెళ్ళింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. గొడవ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకొచ్చి ఆవేశంతో ఊగిపోయారు. మీడియా సిబ్బందిపై కూడా ఆయన దాడి చేశారు. మోహన్ బాబు ఇంటికి పోలీసులు అధికారులు చేరుకున్నారు. బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీని బయటకు పంపించేశారు. ప్రస్తుతం జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మోహన్ బాబు ఇంట్లోనే మంచు మనోజ్ దంపతులు ఉన్నారు. అలాగే తన 7 నెలల కూతుర్ని కూడా దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. మోహన్ బాబు కాలికి స్వల్ప గాయం కావడంతో ఆసుపత్రికి తరలించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు ఇంట్లోనే బయట భారీగా పోలీసులు అయితే మోహరించారు. జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ప్రస్తుతం హై టెన్షన్ అయితే కొనసాగుతోంది. మంచు మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంట్లోనే ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పోలీసు అధికారులు కూడా ఇంటి బయట లోపల కూడా మోహరించి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర అయితే హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మంచు మనోజ్ విష్ణు కి సంబంధించిన గన్స్ కూడా స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి ఇప్పటికే పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీస్ అధికారులను కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. మనోజ్ గేటు తీయమని ఎంత అడిగినా కూడా తీయకుండా బయటే ఆపేశారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపల ఉంది. గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా కూడా తీయలేదు. దీంతో గేట్లు తీసుకుని కొట్టుకుని లోపలికి వెళ్లాడు మనోజ్. ఆ తర్వాత కారులో మౌనిక కూడా లోపలికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఇక జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇరుపక్షాల బౌన్సర్లను కూడా బయటకు పంపించారు. గొడవ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆవేశంతో ఊగిపోయారు. మీడియా సిబ్బందిపై దాడి చేశారాయన. మోహన్ బాబు ఇంటికి పోలీసుల అధికారులు కూడా చేరుకున్నారు. బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీని బయటకు పంపించేశారు. మనోజ్